రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయ ప్రార్థననై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చాలు. దైవ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చాలా చక్కని ఒక సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎటువంటి మాట మాట్లాడినంటే ఆసక్తి కలిగిన వారంట వాళ్ళు. అసలు దేవుని యందు ఆసక్తి కలిగిన వారు. అయితే చివరికి వచ్చేసరికి అన్నాడు, ఏమన్నాడంటే వారి ఆసక్తి ఎట్లాంటిదంట? జ్ఞానం లేని ఆసక్తి, జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. అంటే వీళ్ళు ప్రార్థన చేశారు, మంచిదే, దేవుని యందు ఎంతో హృదయాభిలాష ఉంది రక్షణ పొందాలనని. అయితే వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన ఏంటంటే వారు జ్ఞానం కలిగి నడుచుకోవాలంటే. దేవునికి స్తోత్రం. మన జీవితాలలో ఏం కావాలి అంటే జ్ఞానం కావాలి. ఒక వ్యక్తికి జ్ఞానం ఉంటే ముందుకు వెళ్తాడు. ఆ మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యం ఇప్పుడు చదవాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఇక్కడ జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఇక్కడ ఏమన్నాడు? వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అన్నాడు. అంటే దేవుని నుండి వచ్చే జ్ఞానం వాళ్ళకు లేదు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? వారు దేవుని ఆసక్తి కలిగిన వారే. దేవుడు అంటే ఆసక్తి ఉంది, మంచిదే, ఆసక్తితో వెళ్తున్నారు. కానీ వారి ఆసక్తి ఎట్లాంటిదంటే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇక్కడ ఏముంది? జ్ఞానము ఎవరిచ్చేది? అంటే దేవుడిచ్చే జ్ఞానం లేదు వాళ్ళకు, దేవుడిచ్చిన తెలివి లేదు వాళ్ళకి, దేవుడిచ్చిన వివేచన లేదు ప్రియులారా. అది దేవుని నోటి నుండి వచ్చే దాన్ని పొందుకోవాలి కదా. యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం. యాకోబు రాసిన పత్రికలో 5వ వాక్యం, 1వ అధ్యాయం 5వ వాక్యం, పేజీ నెంబర్ 210. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం, 210 కొత్త నిబంధన. మీరు భూమి మీద సుఖంగా జీవించి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. అంటే జ్ఞానం ఇచ్చేది దేవుడే. అయితే జ్ఞానం కొదువుగా ఉంటే ఏం చేయాలంటే దేవుని అడగాలి. అంటే దేవుడిచ్చే జ్ఞానం పొందుకోవాలి. ఇక్కడ ఏమన్నా వారి ఆసక్తి ఉంది, దేవుని ఎందుకు వారికి ఆసక్తి ఉంది. అయినను వారి గురించి నేను ఏం సాక్ష్యం చెప్తున్నానంటే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అయితే ఇప్పుడు ఏం కావాలంటే దేవుడిచ్చే జ్ఞానం కావాలి. ఎవరికైనా దేవుడిచ్చే జ్ఞానం. ఇప్పుడు వీళ్ళకి కొదువు ఉన్నట్ట, కొదువు లేనట్ట? జ్ఞానం కొదువుగానే ఉన్నట్టే. దేవుని యందు జ్ఞానం లేదు వారికి, దేవుడిచ్చే జ్ఞానం లేదు వారికి పిల్లరా. అయితే కొదువ ఉన్న వారు దేవుని అడగాలి. ఆ మాట చదువుతాం. 6వ వాక్యం. అయితే అతడు ఏమాత్రమును, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం, ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి. ఎట్లా అడగాలంట? విశ్వాసంతో దేవుని అడగాలి. విశ్వాసముతో మనం దేవుని అడిగితే పొందుకుంటాం ప్రియులారా.
విశ్వాసంతో దేవుని చెంత చేరి దేవుని మీద ఆధారపడితే అది పొందుకుంటాం ప్రియుల. అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మన దేవుడు ఎవరంటే జలములు అనగా ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీల్చి పడేసి ఆరిన నేలగా తయారు చేసి దేవుని పిల్లలను క్షేమంగా నడిపించిన దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అగ్నిలో పడితే కనీసం కాలిన వాసన కూడా అంటకుండా వాళ్ళని క్షేమంగా బయటికి తీసుకొని వచ్చిన దేవుడు. సింహాల బోన్లో పడి ఉంటే ఆ బోన్ల నుండి క్షేమంగా బయటికి తీసుకొని వచ్చిన దేవుడు. మన దేవుడు ఎవరయ్యా అంటే నీటి పైన నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే వీరికి ఎలా సాధ్యమైంది? దేవుని వాక్యం ఉంటుంది, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. అంటే మనమును కొన్నిసార్లు దేవుడు పరీక్ష చేస్తాడు. ఇటువంటి శ్రమ వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు నాకు దూరం అవుతారా, నాకు దగ్గర అవుతారా? వీళ్ళు నిందిస్తారా, అవమానపరుస్తారా, నాకు ఇంకా నా నామానికి మహిమ వచ్చేటట్టు వీళ్ళు జీవిస్తారా? పిల్లరా, అయితే దేవుని పిల్లలు ప్రతిది ఎవరికి అప్పచెప్పాలా? దేవునికి అప్పచెప్పాలి. ఇంకా దేవునికి స్తోత్ర. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవునికి అప్పచెప్పి దేవుని ద్వారా ఆ సమస్తాన్ని సాధించిన ఒక వ్యక్తి గురించి నేను జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 23 వాక్యం చూద్దాం. కాబట్టి పరిపూర్ణమైనదనియు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడు ఎవరు? అబ్రహాము. ఒకరంటే ఒకరు స్నేహభావం కలిగిన వారు. ఎవరెవరు స్నేహం? నీకు ఎవరయ్యా స్నేహితుడు అంటే అబ్రహాం అంటాడు. ఇంకేముందా ఇక బయట చూస్తాడంటే నా స్నేహితుడు ఎవరు? ఆయనే. నీ స్నేహితుడు ఎవరయ్యా భూమి మీద అంటే నాకు అబ్రహామే అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అంత దగ్గర సంబంధం ఉంది ప్రియులారా అబ్రహాముకు దేవునికి. అందుకే వాగ్దానం చేశాడు, నువ్వు పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా, ఆకాశ నక్షత్రాలు ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా ఎవరి వైపు చూస్తాడా అబ్రహాం అంటే ఇంకా తల ఎత్తటమే ఆయనకు తెలుసు అంతే. ఇంకా ఎందుకని? పరలోకముందున్న దేవుడే నాకు దిక్కింగా, నాకు ఇక్కడ ఎవరు కాదు, నాకు దిక్కు దేవుడే కాబట్టి అది ఆయన వైపు చూసేవాడు కాబట్టి అది విశ్వాసంతో చూసేవాడు. ఇక దేవుడే నాకు సహాయం చేస్తాడు, ఎంతో విశ్వాసంతో ఆయన వైపు చూస్తున్నాడు. అప్పుడే దేవుడు అన్నాడు, అబ్రహామా ఆకాశ నక్షత్రాలు లెక్క అన్నాడు. ఎందుకంటే ఈయనకి ఎప్పుడు ఆకాశం వైపు చూడటం అలవాటు ఈ అబ్రహాముకు. అంటే నాకు దిక్కు నువ్వే కదా అని ఎప్పుడు ఆయన మీద ఆధారపడేవాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్మేవాడు కాబట్టి ఇప్పుడు అన్నాడు, ఇక్కడ ఆకాశ నక్షత్రాలు లెక్కెట్టన్నాడు. దానికి ప్రయత్నం చేసినాడు కానీ కుదరలేదు. ఎన్నిసార్లు లెక్కేసినా కుదరలేదు. లెక్క సరిపోకుండా ఉంది, మళ్ళీ మిస్ అవుతా ఉన్నాయి. ఏదో చుక్క మళ్ళీ కనపడుతుంది అంటే విస్తారమైన చుక్కలు చూస్తా ఉన్నాడు. ఇలా ఉంటుంది నీ సంతానం అన్న అర్థం కాలేదు. వృద్ధాప్యంలోనికి వచ్చినాక అలా ఎలా సాధ్యమవుతుందంటే ఏమో దేవుడు కదా చెప్పింది అంటే దేవుడు చెప్పినాడంటే ఎట్లయినా కూడా ఆయన జరిగిస్తాడు. ఒక నమ్మకం పెట్టుకున్నాడు అంతే. అందుకే దేవుని దగ్గరకు వచ్చేవారు నమ్మకంతో రావాలి. నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. అది అసాధ్యమే, మనుషులకు సాధ్యం కాదు అసలు. కానీ మనస్సును మార్చేవాడు దేవుడు. హృదయాల ఆంతర్యాల్లో ఉన్నటువంటి ప్రతి చీకటిని పారదోలి ఆయన సరైన మార్గం నడిపించేవాడు. రాజులను గద్దించినాడు ఆయన, రాజులను మనసును మార్చినాడు, శాసనాలు సైతం పుట్టించినా కూడా ఆయన తొలగించినాడు. కత్తులు ఇక వాళ్ళ మెడలు తెగిపోయేటట్టుగా వచ్చేసినాయి. అటువంటి శిక్షలు వారి మీదకి అమలైనవి కూడా, అవి కూడా తప్పించేసినాడు. ఒక చోట ఉరితాడు తయారు చేసి పెట్టినాడు. ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఉరితాడు ఎన్ని రోజులు తయారు చేసినప్పుడు చూసేటప్పుడు అనుకుంటాడు, ఈ ఉరితాడు వాడికి అన్నాడు. ఎవడైతే తయారు చేసినాడో వాడికి పడింది. చూడండి,
ఎవడైతే కీడు చేయాలని, ఎవడైతే హాని చేయాలని, తాడు పేనాలంటే ఎంత కష్టమో, పేనాలు దాన్ని తయారు చేయాలి. అయితే ఎన్ని రోజులు దాన్ని తయారు చేసి దాన్ని చూసినప్పుడు అనుకుంటాడు, దీని మీద వాడు ఎప్పుడైనా ఒక రోజు సస్తాడు. ఎవరినైతే సాగుకున్నాడో వాడు బ్రతికాడు. ఎవరైతే అలా తయారు చేశాడో ఎదుటి వ్యక్తిని వారసలేని వ్యక్తి దానికే ఉరిదీయబడినాడు, సత్యాడిపడ్డాడు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని పిల్లలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అక్కడ దేవునికి స్తోత్రం. అక్కడ శాసనాలు తారుమారైపోయినాయి, పరిస్థితులు తారుమారైపోయినాయి, కఠినంతో ఉన్నటువంటి మనసులు మారిపోయినాయి. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన. మన ఎదురుగా ఏదో ఉన్న సమస్య మనం చేయవలసింది ఏంటంటే మోకరించి దేవుని వైపు చేతులు దాటి ప్రార్థన చేయాలంటే, నువ్వే నాకు దిక్కయ్యా, నీవు నాకు సహాయం చేయాలి అంతే. నేను అన్నం తిన్ను, నీవు తాగు, నువ్వు నాకు మేలు చేయాలంటే పట్టుదల ఉండాలి. ఎందుకు నాకు మేలు చేయవు? నాలో ఏదైనా పాపం ఉంటే తీసేయి, నువ్వు నా కోసం వచ్చినావు కదా, నీ రక్తంతో కడుగు, కానీ నా ప్రార్థన వినాలా, నా కుటుంబంలో మేలు నువ్వు చేయాలంతే. లోకమంతా ఒకటైనా కానీ నువ్వు నాకుంటే చాలంతే. ఇంకా నాకు ఎవరు అక్కర్లేదు, నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది నాకు అక్కర్లేదు. ఇక నీ పని నేను చేస్తా, నువ్వు నా పని చేయాలంటే. అబ్రహాము జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఆ మాట చూద్దాం. 24వ వాక్యం, యాకోబు రాసిన పత్రిక 2:24 వాక్యం. మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడనని మీరు దీని వలన గ్రహించి క్రియలు కూడా ఉన్నాయి. అబ్రహాము పనితనం కూడా ఉంది ప్రియులారా. ఊరికి ఒక్కటి విశ్వాసం ఉంచి వదిలిపెట్టలే, నమ్మకం కూడా ఉంది ఆయనకు. నమ్మకం ఉంది. ఇంకొకటి ఏంటంటే దేవుడు ఎప్పుడు వచ్చి మాట్లాడినా కూడా దానికి వెంటనే లోబడిపోయాడు. దేవుడు ఎలా పిలిస్తే అలా ముందుకు సాగిపోయాడు. అడిగిపోతే ఎట్ట ఉంటుందో, ఆడ తినడానికట్ట, ఉండడానికట్ట, నా పరిస్థితి ఏమిటి, ఇలా ఏమనుకోలే. ఇంటి నుండి నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లులు, అన్ని విడిచిపెట్టిరా, నన్ను వెంబడించు అంటే, నేను చూపించే దేశానికి రా అన్నాడు దేవుడు. అన్నీ వదిలిపెట్టి ఇంకా ముందుకు సాగినాడు. ఏందయ్యా నీకు అంత ధైర్యము, నీ ఎట్ట బ్రతుకుతావు ఏంటి అని ఎవరన్నా అడిగితే, నా ధైర్యము